ఖరీదైన కార్లలో తిరగాలి, విలాసవంతమైన జీవితం గడపాలి, పర్సులో లక్షల రూపాయలుండాలి. ఇది ఆమె కోరిక. డబ్బు సంపాదించేందుకు మోసాలకు అలవాటు పడింది. డబ్బున్న వాళ్లను టార్గెట్ చేయటం, వారితో ఫ్రెండ్షిప్ చేయటం, నిండా ముంచేయటం ఇది ఆమె స్టైల్. చివరకు కిలాడి లేడీని కటకటాల్లోకి పంపారు కడప పోలీసులు. ఈమె పేరు విజయ. ప్రొద్దుటూరు పట్టణం నదీంపల్లి గ్రామస్తురాలు. చదివింది 9వ తరగతే. కానీ తెలివితేటలో తక్కువేమీ కాదు. ఎలాంటి వారినైనా ఈజీగా పుట్టలో వేసుకోగల టాలెంట్ ఆమెది. పెళ్లైన కొత్తలోనే భర్తను వదిలేసిన విజయ తన టాలెంట్ ని మోసాలకు పెట్టుబడిగా పెట్టింది. తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానంటూ వ్యాపారుల్ని మోసం చేసింది. కువైట్ నుంచి బంగారం బిస్కెట్లు తెప్పించి ఇక్కడ అమ్మితే కోట్లకు కోట్ల లాభం వస్తుందని ఊరించి నిలువునా ముంచేసింది. కడప జిల్లాకు చెందిన వ్యాపారి కొండయ్యను ఇలాగే వలలో వేసుకుంది. కువైట్లో తనకు తెలిసిన వారున్నారని, వాళ్లు భారీగా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నారని, వాటిని అమ్ముకుని కోట్లు సంపాదించండిని ఎరవేసింది. విజయ్ను పూర్తిగా నమ్మిన వ్యాపారి కొండయ్య బంగారం బిస్కెట్ల కోసం 50 లక్షల నగదుతో పాటు 3 కిలోల బంగారు నగలను కూడా ఇచ్చాడు. బంగారం బిస్కెట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. నగలు డబ్బు తీసుకున్నప్పటి నుంచి విజయ పత్తా లేకుండా పోయింది. మోసపోయానని గుర్తించిన బాధితుడు ఈ నెల 1న ప్రొద్దుటూరు 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు 10 రోజుల్లో కిలాడి లేడీని పట్టుకున్నారు. విజయ్తో పాటు ఆమె సమీప బంధువులైన మరో 3 కటకటాల్లోకి పంపారు. యాజ్ ఆఫ్ నౌ 2 కేసు వరకు గోల్డ్ రికవర్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈమెతో పాటు ఈ చంద్ర ఓబుల్ రెడ్డి, రెడ్డి భాష, రవీంద్ర రెడ్డి అన్న వీళ్ళు కూడా ప్రొద్దుటూరు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈమెకి అసోసియేట్స్ అన్నమాట. ఈ డిసీజ్ చేయడానికి, ఈ చీట్ చేయడానికి సహకరించినాడు. వీళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తున్నాం. కూడా వ్యాపారి నుంచి తీసుకున్న నగలను పలు ఫైనాన్స్ కంపెనీల్లో తనఖా పెట్టారు. ఆ డబ్బును విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఖర్చు చేశారని విచారణలో తేలింది. పోలీసులు 50 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు.